కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయలేని స్థితికి చేరిందని, దానికి బదులు తుమ్మిడిహట్టి వద్ద తక్కువ ఖర్చుతో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా ఎక్కువ విస్తీర్ణానికి నీళ్లు అందించవచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యారేజీల నిపుణులు గంగాధర శాస్త్రి, జలసాధన సమితి నైనాల గోవర్ధన్తో పాటు జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్సీ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు పనికిరాదని, దాన్ని రిపేర్ చేసి మరోసారి ప్రజాధనం వృధా చేయొద్దని సూచించారు. ఇక కాళేశ్వరం కూలిపోవడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవినీతితో వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. ఒకవేళ కేసు అయినా 10 ఏళ్ళు 15 ఏళ్ళు విచారణ పేరుతో జరుగుతోంది. వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేసేటటువంటిది ఏదైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇవాళ మీరే చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయిందని, అవినీతి జరిగిందని, వందల కోట్లు వేల కోట్లు జరిగిందని చెప్తున్నారు. మరి క్రిమినల్ కేసులు పెట్టి మీరు ఎందుకని ఆ నేరస్తులని మీరు అరెస్ట్ చేసి ఆ నేరస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయరు? ఏ కేసైనా కావచ్చు, ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు. ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎవడైతే ప్రజల డబ్బులు, ప్రజల సంపదను దోచుకున్నాడో, లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించినాడో వాడి దగ్గరికి వెళ్ళి సంపద మీరు తీసుకుంటారా? తీసుకునే ప్రభుత్వం వచ్చిన రోజు, అలాంటి నాయకులు వచ్చినటువంటి రోజు ఈ దేశం బాగుపడుతుంది. వరదను కిందికి వదిలేసి మళ్ళీ పైకి ఎత్తిపోయటం అనేది అవివేకమైన చర్య. అది సాధ్యం కాదు. ఈ తిప్పిపోతలు అనేవి సాధ్యం కానప్పుడు దాని గురించి ఆలోచించటం కూడా అనవసరము అని. మూడవది ఏంటంటే, చాలా ఈ బ్యారేజీలు కట్టినప్పుడు దాని బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది అంచనా వేయలే. 80,000 ఎకరాలు 2 దిక్కుల్లో కూడా కలిపి దానికి సంబంధించి ఏం చేయాలనేది గవర్నమెంట్ దగ్గర ప్లాన్ లేకుండే. దాన్ని పునః ఆపొచ్చా, వాటిని ముంపు ప్రాంతంగా పరిగణించి పరిహారం ఇవ్వాలా అనే విషయం పైన గవర్నమెంట్ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. చాలామంది రైతులు ఒడ్డునున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శాపగ్రస్తంగా మారింది. ఇక తుమ్మిడిహెట్టిని నిర్మించుకోవటమే ఇవాళ మన ముందు మిగిలిన ఏకైకమైనటువంటి ఆప్షన్. కొంచెం ముందా కొంచెం పైకా ఆ చర్చ టెక్నికల్గా ఇంజనీర్లు తేల్చవలసినటువంటి అంశం. కాబట్టి తుమ్మిడిహెట్టి నిర్మించి గోదావరికి, ఎల్లంపల్లికి నీళ్లు ఇవ్వటమే సరి అయినటువంటి పద్ధతి, ఒరిజినల్గా అంచనా వేసినటువంటి పద్ధతి. ఇప్పుడు మాత్రం ఒకటి కరాఖండిగా తేల్చవలసింది, 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా మనం ఇవాళ ఆ పైసలన్నింటినీ కూడా వృధా చేసినాం. ఈ కాళేశ్వరం కంపులో గతంలో చెప్పడం జరిగింది, అవినీతికి పాల్పడ్డ గత పాలకులని ఇంజనీర్ని శిక్షించి అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ ఇంజనీర్ పైన ఆదేశాలు ఇచ్చిన మంత్రి, ముఖ్యమంత్రిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ కొరకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు ధన్యం కావాలంటే ఆ బిడ్డలు కోరుకున్న భవిష్యత్తు, రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ఎన్ని వేల కోట్లు నష్టమైంది. ఇవాళ ఎంతమంది సామాన్యులు ఇంకా అధోగతిలో ఉన్నారు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా. మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి ఏమీ యాక్షన్ ప్లాన్ ఒకటి ఇవ్వండి. దాంట్లో మనందరం కూడా మీ తరఫున నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ ప్రభుత్వంతో, ఇరిగేషన్ మంత్రితోటి యాక్షన్ ప్లాన్ బై ప్లాన్ ఏ చర్యలు తీసుకోవాలి. ఇది రిపోర్ట్లు ఇచ్చి కమిషన్లు ఇచ్చి కాలయాపన చేస్తే జరగదు. అదే కాలయాపన చేస్తే గత ప్రభుత్వం పట్టిన గతి మా ప్రభుత్వానికి పడుతుంది. ఇది సంవత్సరం అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన అవినీతిని బయటికి తీసి శిక్షిస్తామని చెప్పడం జరిగినది.